బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే 18 అంశము ఇది సమయమా. వాక్యము రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనము. ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్షతోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ మాటలు ప్రవక్తయైన ఎలీషా తన శిష్యుడైన గేహజీతో అంటున్నాడు. సిరియా సైన్యాధిపతి అయిన నయమాను ఆరోగ్యాన్ని పొంది దానికి కృతజ్ఞతగా ఇస్తానన్న కానుకలను ఎలీషా వద్దంటాడు. అయితే గేహజీ తన హృదయంలో వాటిని ఆశించి తన గురువుకు తెలియకుండా నయమాను రథాన్ని వెంబడించి అబద్ధమాడి తను ఆశించిన వాటిని అనగా దుస్తులు, వెండిని పొందుకున్నాడు. ఎలీషా ప్రవక్తకు తెలియకుండా జాగ్రత్తగా దాచుకొని ఏమీ ఎరుగనట్లు వచ్చి ఎలీషా ముందు నిలబడ్డాడు. ఎలీషా ఎక్కడికి వెళ్లావు అని అడిగినప్పుడు తను చేసిన పని తప్పు గనుక సంకోచించకుండా అబద్ధమాడాడు. అయితే ఎలీషాకు నిజం తెలుసు కాబట్టి గేహజీని సూటిగా అడిగిన ప్రశ్న ఏంటంటే, ద్రవ్యమును, వస్త్రములను సంపాదించుకొనుటకు ఇది సమయమా అని. తను ప్రవక్తతోనే ఉంటూ వెండి బంగారాల కంటే శ్రేష్టమైన మాటలు గేహజీ రోజు వింటూనే ఉన్నాడు. కాని అతని హృదయం దేవుని వాక్యానికి చాలా దూరంగా ఉంది. మనం కూడా చిన్నప్పటి నుండి మందిరానికి వెళ్తుంటాము. అయితే మన హృదయం దేవునికి దూరంగా ఉండి దేవుని వాక్యంపై కాక ధన సంపాదనపైనే కేంద్రీకృతమై ఉండటంతో గేహజీలా మనం కూడా సులువుగా ధనము సంపాదించే మార్గాలు అన్వేషిస్తుంటాం. అనేకమంది దేవుని బిడ్డలని చెప్పబడే క్రైస్తవులు సైతం తాము చేసే ఉద్యోగాలలో లంచాలు తీసుకుంటూ వ్యాపారాలలో అక్రమంగా సంపాదిస్తూ ఉంటారు. దీనికి కారణం ధనాపేక్ష. గేహజీ ధనాపేక్ష కలిగి అక్రమంగా సంపాదించినట్లు క్రైస్తవులు కూడా ధనాపేక్ష కలిగి ఉండటం వలన వారి హృదయము దేవునికి దూరంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యమును బోధించే దైవజనులు సైతం ధనాపేక్ష కలిగి దేవుని మీద కాకుండా సంఘస్థుల మీద, వారు ఇచ్చే చందాల మీద ఆధారపడుతుంటారు. వారి దృష్టి దేవుని పనియైన సువార్త ప్రకటించటం మీద కాకుండా అన్యజనుల్లాగా ఆస్తులు కూడబెట్టుకోవడం మీద ఉంటుంది. అందుకే అనేకమంది దైవజనులు విలాసవంతమైన జీవితం జీవిస్తుంటారు. పెద్ద పెద్ద ఇళ్లు కట్టించుకొని, కార్లు కొనుక్కొని, సూటు బూటు వేసుకొని అన్యజనుల్లాగా ధనవంతులు అనిపించుకోవడానికి ఆశపడుతుంటారు. అందరికి మాదిరిగా ఉండాల్సిన వారే అన్యజనుల్లా జీవిస్తే సంఘస్థులు కూడా వారిలాగానే జీవిస్తారు కదా. యేసుక్రీస్తు రెండవ రాకడ సమీపమైయున్న తరుణంలో సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాల్సిన సమయంలో దేవుని వాక్యమును ప్రతి ఒక్కరికి బోధించాల్సిన క్రైస్తవులు, సంఘకాపరులు, సువార్తికులు ధనమును సంపాదించుకోవడానికి ఇది సమయమా అని దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని 1 తిమోతి 6:10లో చెప్పబడినట్లు సర్వసృష్టికి వెళ్లి సువార్తను ప్రకటించాల్సిన సమయంలో ధన సంపాదనలో, ఆస్తులు కూడబెట్టుకునే పనిలో నిమగ్నమైతే గేహజీలాగా మనం కూడా నయం కాని జబ్బులతో బాధపడాల్సి వస్తుంది. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము ధన సంపాదనే మా ధ్యేయంగా కాక నీ రాజ్యసువార్తను ప్రకటించడానికి మాకు కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.